హరీష్ రావు స్కామ్ నిరూపిస్తే ముగ్గురు మంత్రులం రాజీనామాకు సిద్దమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఇద్దరు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకి అండగా నిలుస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థినులు, మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 2000 కోట్ల స్కామ్ జరిగినట్లు హరీష్ రావు నిరూపించారని, తాము గతంలోనే సవాల్ విసిరినట్లు, ఇప్పటికైనా తమతో పాటు మంత్రి అజారుద్దీన్ సైతం రాజీనామా చేస్తామని మరోసారి సవాల్ విసిరారు. హరీష్ రావు దొరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్నా, సంబంధిత మంత్రులు అన్నా చిన్నచూపు ఉందని, సానుభూతిని ప్రదర్శిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ ఏడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, మిల్క్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీలో అపరిష్కృత సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల సమయంలో అదనంగా బస్సులు నడుపుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని, తాము కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని, ప్రస్తుతం 10,000 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు ఎస్ఎల్ గౌడ్, దావు సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. ఉదాహరణకు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 70 రూపాయలు, 50 రూపాయలు బస్ ఛార్జీలు ఉన్నాయి. రాని వాళ్ళు 150 రూపాయలు అయితే ఈ విధంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆదా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు చూసుకొని పోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలు నడుపుకొని వాళ్లకు కిరాయిస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే అది తెలంగాణ. ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం, ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాం. మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి, రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నారు తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారు నిరూపించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం. మేము మాట్లాడుతాం. వారి పరిపాలనలో దోసుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చకామిళ్ళకు ఊరద పచ్చగా నడుపు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఈరోజు పారదర్శకంగా ఒక స్పెషల్ సిఎస్ని వేసేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా టెండర్లు పాల్గొనే విధంగా టెండర్ ప్రక్రియ అమలు చేసి ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా ఉండే విధంగా ఆలోచన చేసినారు. నిన్నటన్నా మీ ప్రభుత్వంలో మన వెల్ఫేర్ పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళ భోజనం ఎట్లా ఉన్నది, అదేవిధంగా వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారని ఎప్పుడైనా ఆలోచన చేసిల్లా? మీ హయాంలో ఈ జిల్లాకు సంబంధించి 33 జిల్లాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక ఎస్సీ గురుకులం కొత్త భవనం ఏర్పాటు చేసినారు. మళ్ళా మా పిల్లల భవిష్యత్తు పట్టించుకోక మా మీద అవహేళన, ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే అంత కళ్ళ కనబడుతుంది మా ద్వారా.